మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చి వేయించుకునే సంస్కృతి మాది కాదు. మీరు పోయి ఈ బస్తీలకు పోయి అడగొచ్చు, మీకేమన్నా వచ్చిందా అంటే వాళ్ళే ఓపెన్ గా చెప్తారు, అవును ఇచ్చిపోయారు. ఇంటింటికి 20-30 వేలు ఇచ్చి, ఫ్రిడ్జ్లు ఇచ్చి, టీవీలు ఇచ్చి, ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లల 5 రౌండ్స్ అయిపోయినాయి, 6 రోజు నడుస్తుంది కదా, 5 అయిపోయినాయి. వాళ్ళు పైసల మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం వచ్చింది. మేము పైసలు ఇస్తే వీళ్ళు ఓట్లేస్తున్నారు కాబట్టి బీజేపీ కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నాము, దేనికైనా పని గురించి ఎక్కడికి రమ్మన్నా వస్తాము. ప్రజలు ఎవరైతే ఓటేసిండ్రో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4-5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? అరౌండ్ 7,000-8,000 మధ్య పార్టీ చూసుకుంటుందండి. పనిచేస్తాం ప్రజల గురించి ఇప్పటి నుంచే పోయి పనిచేస్తాను రెడీగా ఉన్నా. నేను మళ్ళీ నేను పని చేసుకుంటూనే కేంద్ర మంత్రి ప్రచారం చేసిర్రు, ఎంపీలు చేసిర్రు, ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి పైసల ప్రభావం డిఫరెంట్ లెవెల్ ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చిర్రంట, చీరలు ఇచ్చిర్రంట, టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిర్రంట. మీరు పోయి ఎంక్వైరీ బస్తీలలో చేస్తే మీకు తెలుసు.